యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ మొదటి సాక్షిగా చింత చిగురు మంగమ్మని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. చింత చిగురు మంగమ్మ, చింత చిగురు మంగమ్మ. అయ్యో అయ్యో వచ్చేస్తున్నాను కాదు, ఎందుకు నా పేరు అట్టా పలవరం చేయటం? ఈవిడ నీకు తెలుసా? నే పనిచేసి ఇంటో అమ్మగోరు తెలియదు ఎట్టండి, భలేగా అడుగుతున్నారే. చూడు మంగ, నీకు తెలిసిండగా వాళ్ళిద్దరి మధ్య ఏదైనా పెద్ద గొడవ జరిగిందా? ఓలమ్మో జరిగిందండి. అయ్యగారికి ఒకరోజు ఏదో ఫోటో దొరికిందండి, దానివల్ల ఇల్లు ఎగిరిపోయేటంత గొడవ జరిగిందండి. ఎవరిదా ఫోటో? నాకు తెలదండి. కాకపోతే అయ్యగారు ఆ ఫోటో చూపించి నువ్వు పెళ్లికి ముందు ఇట్టాటాలతో యాసలేసినట్టు ఇప్పుడైనా ఒప్పుకుంటావా లేదా అని అరిసారండి. దానికి మీ అమ్మగారేమన్నారు? ఏసైనా అనుకోండి, ఇప్పుడు ఏడ్చేయగలరు అని ఆయన చేతుల్లోంచి ఫోటోలు హక్కుని చింపేశారండి. ఇల్లు తుడిచేటప్పుడు ఫోటో ఓ మొక్క దొరికిందండి, ఆ మొక్క ఎట్టుకెళ్ళి అయ్యగారికి ఇచ్చేసానండి. అప్పుడు ఆయన ఏం చేశాడు? రేపే టుడియాకెళ్ళి 100 కాపీలు తెచ్చి దాన్ని కోర్టుకి ఇడిచి ఇడాకులు ఇచ్చేస్తాను అని గట్టిగా అరిచారండి. నాకు మనసు బాధేసిందండి. వద్దండి అయ్యగారు, జరిగింది ఏదో జరిగిపోనాది. అటు చూడండి, ఆ కనిపించే సందమావలోనే మచ్చుందంటారు. అట్టాగే ప్రతి మనిషిలోని చిన్న తప్పు ఉండొచ్చు, పెద్ద మనసుతో మీరు మన్నించేయాలి అన్నానండి. అంతే, ఏమనుకున్నారో ఏటో మరి ఊరుకున్నారండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. Offense can proceed. Oh, I mean, a defense can proceed. ఏమొచ్చింది నేను మాయరోగం? ఆ చూపులేంటి, ఆ నవ్వులేంటి? చెప్తా చెప్తా. Proceed. మంగ, నిన్ను చూస్తుంటే పని మనిషిలా అనిపించట్లేదు. ఊరుకోండి బాబు. నిజం మంగ, ఆ ఖరీదైన సిలుకు చీర, మెళ్ళో గొలుసు, ముక్కు పుడక, చెవులు దిద్దులు, అచ్చం సినిమా స్టార్లో ఉన్నావు. నిజంగా. యువర్ ఆనర్, డిఫెన్స్ వారు ప్రశ్నలు మానేసి అర్థం లేని పొగడ్తలు మొదలు పెట్టారు. ఐ అబ్జెక్ట్. అర్థం లేనివని మీరు ఎలా చెప్పగలరు? ఆమె చీరల్ని, నగల్ని, అందచందాల్ని పొగడ్డం ఈ కేసుకి ఏ విధంగా అవసరం? వాదన పూర్తయిన తర్వాత నీకే తెలుస్తుంది. వాట్? ఐఎమ్ సారీ, మీకే తెలుస్తుంది. అలా అని నోటికి వచ్చినట్టు పొగుడుతూ ఉంటే నేను ఊరుకునేది లేదు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఆల్రెడీ యువర్ ఆనర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని బాధ పెట్టే పొగడ్తల్ని విత్డ్రా చేసుకుంటున్నాను. Court adjourned for afternoon. మంగమ్మో గంగమ్మో కోర్టుని కూడా మర్చిపోయి దాన్ని మింగేసేటట్టు ఆ చూడడం ఏంటి? అది ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు. సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారు. చచ్చా, అవతల తండ్రి ఉన్నాడు, యువతల భార్య ఉందని ఆలోచన కూడా లేకుండా. అదేంటో, కోర్టులో తల్లి, తండ్రి, భార్య, బిడ్డ అన్ని మర్చిపోతాం. మర్చిపోతారు. దాన్ని చూస్తే మీ ఒళ్ళే మర్చిపోతారు. అసలు దాని చీరలో, నగలు, ముక్కు పొడగా వడ్డాను ఏది ఎలా ఉంటే మీకెందుకండి? ఏమంటారు మా? ఇదేంటి మావయ్య? ఇదేంటి నాన్నగారు ఇక్కడ కూర్చున్నారు? డైనింగ్ టేబుల్ ని కోర్ట్ హాల్ గా మార్చేస్తే నేను భరించలేను కదా. సారీ డాడీ. సారీ మావయ్య, రండి భోంచేద్దరు కానీ. ఇట్స్ ఆల్ రైట్. చూడు మంగమ్మ, నీకు నెలకు జీతం ఎంత? నెలకి 50 అండి. నువ్వు వాళ్ళ ఒక్క ఇంట్లోనే పనిచేస్తున్నావా, వేరే ఇళ్ళలో కూడా పనిచేస్తున్నావా? ఆ వకీలేనండి. ఆ ఫోటో నువ్వు ఏ టైంలో ఇచ్చావు? మధ్యాహ్నం పనికి వెళ్ళినప్పుడండి. ఆ ఫోటో నువ్వు మీ అయ్యగారికి ఇచ్చినప్పుడైనా ఆ ఆకాశంలో చందమామను చూడండి, ఆ చందమామ కూడా మచ్చను చూడండి నువ్వు మీ అయ్యగారికి చెప్పింది? అవునండి. అంటే మధ్యాహ్నం పూట మీ అయ్యగారి ఇంటి దగ్గర ప్రత్యేకంగా చందమామ కనిపిస్తాడా? అది కదా బాబు. ఏది కాదు, నువ్వు చంద్రుడిని చూపించి ఆ మాట చెప్పానన్నావు. మధ్యాహ్నం పూట కనిపిస్తాడా నీకు ఆ చంద్రుడు? అది అది ఏమిటి? ఎందుకంటే బాబు కోప్పడట గాబర ఎట్టేస్తున్నారు. ఎందుక అబద్ధం చెప్తున్నావు కనుక అసలు నిజమేంటో నేను చెప్తాను. నువ్వు ఆమె భర్తను కలిసి మాట్లాడింది మధ్యాహ్నం పూట కాదు, రాత్రి పూట. అందుకే రాత్రి కనిపించే చందమామను ఉదాహరణగా చెప్పావు. రాత్రిపూట పరాయమ గారితో కలిసి ఉండటానికి గల కారణం మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉండబట్టే. ఆ సంబంధం ఉండబట్టే ప్రతిరోజు మీరు ఇద్దరు కలుస్తుండేవారు, అవునా? అయ్య బాబోయ్, ప్రతి రాత్రి కాదండి, ఎప్పుడైనా ఒకసారి. అదే, అలాంటి సంబంధం ఉండబట్టే ఆఫ్టర్ ఆల్ నెలకు 50 రూపాయలు సంపాదించుకునే నువ్వు ఇంత ఖరీదైన చీర, ఇంత విలువైన నగలు ధరించగలిగావు. మీ సంబంధం మూలంగానే ఆ భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వచ్చాయి. ఒక గొడవలకు కారణం మాత్రం అది కాదండి బాబు. ఎందుకంటే
మా ఇద్దరు విషయం ఆ దేవుడు కూడా తెలియదు. నా మొగుడు మీద ఒట్టు ఇవాళ మీ వల్లే బయట పడిపోనాది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నువ్వు వెళ్ళొచ్చు. బాబు ఒకటి మాత్రం నిజం చెప్పండి. ఏమిటిది? నేను తమరి కళ్ళకి సినిమా యాత్రలా కనిపిస్తున్నానా? ఆర్డర్ ఆర్డర్ సారీ ఆర్డర్